ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు టీము హౌల్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను టీము నుంచి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి నేను ఏం ఆర్డర్ చేశానో నేను మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ ఇక్కడ టీము ఎలా అంటే మనకి ఇండియాలో మీషో ఎలాగో లైక్ చీప్ అండ్ బెస్ట్ గా దొరుకుతాయి కదా, అలా ఇక్కడ టీము అనమాట. అన్ని చాలా చవకగా దొరుకుతాయి. సో నేనైతే ఈ ప్యాక్ ఫుల్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. సో ఒక్కొక్కటిగా నేనైతే మీకు చూపిస్తాను ఏమేమి ఆర్డర్ ఇచ్చాను. నేను లాస్ట్ వీక్ ఆర్డర్ చేస్తే నాకు ఇది ఆల్మోస్ట్ 1 వీక్ టైం పీరియడ్లో అయితే వచ్చేసింది. నా ఐటమ్స్ అన్ని నాకు వచ్చేసాయి అనమాట. అండ్ వీటి ప్రైసెస్ అయితే నేను మీకు పైన స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా ప్రోడక్ట్ లింక్ కావాలంటే నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను మీకు అది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మనకైతే ఆత్రం ఆగదు కదా, నేను అన్ని ముందే ఓపెన్ చేసి చూసేసాను. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే ఈ ప్రతి నైట్ డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను. చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ క్లాత్ మెటీరియల్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ అయితే నేను మీకు ఎండ్లో చెప్తాను. ఆ లోపు మీరైతే దీని ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేసి నా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అండ్ ఈ నైట్ డ్రెస్ది మెటీరియల్ వచ్చేసి బనియన్ క్లాత్లో అనమాట. మన సమ్మర్ వెదర్స్కి లేదంటే హాట్ వెదర్స్లో వేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈ క్లిప్ అయితే ఒకటి నేను ఆర్డర్ చేశాను. చూడ్డానికి అయితే చాలా ప్రెట్టీగా ఉంది టాసిల్స్ తోటి. అండ్ ప్యాటర్న్ కూడా బటర్ఫ్లై ప్యాటర్న్ ఇచ్చాడనమాట, చాలా బాగుంది. నేను ఇది మీకు స్టైల్ చేసి అయితే చూపిస్తాను. అండ్ దీని ప్రైస్ అయితే £1 అనమాట, అంటే ఆల్మోస్ట్ లైక్ 100 రూపీస్ లాగా. అండ్ చూడ్డానికి అయితే దీని లుక్ చాలా గ్రాండ్గా ఉంది. శారీస్ మీదకి లేదా వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా ఇది బాగా సూట్ అవుతుంది. సో ఈ క్లిప్ అయితే నేను ట్రెడిషనల్ ఇంకా వెస్ట్రన్ వేర్ మీద కూడా స్టైల్ చేయొచ్చు అని అయితే తీసుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఆ తర్వాత ఈ చిన్న బ్యాండ్ లాంటిది అయితే ఆర్డర్ చేశాను. చూడడానికి అయితే చాలా ప్రెట్టీగా ఉంది. సో దీన్ని హాఫ్ అప్డూ చేయడానికి అయితే బాగుంటుంది. అండ్ ఆల్సో లైక్ పర్ల్స్ కూడా ఇచ్చాడు. ఇది స్టైల్ చేస్తే ఇలా ఉందన్నమాట. దీన్ని పెట్టడం అయితే కాస్త ట్రిక్కీగా ఉంది. ఇలా పర్ల్స్ ఫ్రంట్కి వచ్చేలా వేయడం ఎలాగో నాకైతే అర్థం కాలేదు చాలాసేపు. అండ్ ఇది వచ్చేసి మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మన చార్జర్స్ లేదంటే చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. బట్ యాక్చువల్లీ ఇదేంటంటే మనం శానిటరీ నాప్కిన్స్ పెట్టుకునే పర్స్ లాంటిది అనమాట. జస్ట్ చిన్న పర్స్, టాంపోన్స్ లేదా శానిటరీ ప్యాడ్స్ అయితే పెట్టుకోవచ్చు. బట్ నేనైతే దీన్ని చార్జర్స్ లేదంటే చిన్న చిన్న ఐటమ్స్ లైక్ వాచెస్ అండ్ బ్రేస్లెట్స్ అలాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు అని అయితే తీసుకున్నాను. చాలా హ్యాండీగా ఉంది. అండ్ దాంట్లో ఇంకొక ప్యాటర్న్ ఉంటే అది కూడా తీసుకున్నాను అనమాట. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 59p, అంటే ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్లో 59 రూపీస్. అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ ట్రావెల్ బ్యాగ్. దీనికైతే చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో దీన్ని హ్యాంగ్ చేయడానికి ఒక హుక్ అయితే ఇచ్చాడు. అదైతే నాకు బాగా నచ్చింది. బట్ అది ప్రాక్టికల్గా ఎక్కడ యూజ్ చేస్తానో నాకైతే ఇంకా తెలీదు, అది యూజ్ చేశాకే తెలుస్తుంది. బట్ బ్యాగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. పాకెట్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చాడు. మన స్టఫ్ అంతా ఇందులో వచ్చేస్తుంది, లైక్ మేకప్వి లేదంటే బ్రషెస్ అండ్ టాయిలెటరీస్ అన్నీ కూడా ఈ బ్యాగ్లో వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ట్రావెల్ ఫ్రెండ్లీ మినీ పాకెట్ పర్ఫ్యూమ్ బాటిల్స్ అనమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ చేస్తుంటే పెద్ద పెద్ద సెంట్ బాటిల్స్ అయితే క్యారీ చేయలేం కదా, అలాంటప్పుడు ఇందులో మనకి ఫేవరెట్ పర్ఫ్యూమ్స్ కొన్ని ఉంటాయి కదా, అవి ఇందులో మనం ఫిల్ చేసుకొని దీన్ని మనం ట్రావెల్ చేసుకునేటప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ నాజల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం దీన్ని రీఫిల్ చేయొచ్చు. నేను మీకు జస్ట్ చూపిస్తాను ఎలా చేయాలో. సో మనకి కావాల్సిన ఒక పర్ఫ్యూమ్ అయితే తీసుకొని దాని నాజల్ దీని బ్యాక్ ఏదైతే పోట్ ఇచ్చాడో అందులో పెట్టి మనం జస్ట్ ఫిల్ చేసుకోవాలి, అంతే. బట్ ఒకటేంటంటే దీని కెపాసిటీ వచ్చేసి చాలా చిన్నది ఇచ్చాడు. అంటే జస్ట్ 5 ml పర్ఫ్యూమే పడుతుంది అనమాట. ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది పనికిరాదనే చెప్తాను. అండ్ ఇదేంటంటే కాస్ట్ డిఫరెన్స్ ఉందని చెప్పేసి క్వాలిటీలో కూడా ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పి ఆర్డర్ పెట్టాను. ఖచ్చితంగా క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంది అని తెలుసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జ్యువెలరీ బాక్స్. ఇది చూడడానికి అయితే చాలా ప్రెట్టీగా ఉంది, చిన్నగా. అండ్ దీని లోపల వచ్చేసి మన చైన్స్ లేదంటే రింగ్స్, ఇయర్ రింగ్స్ ఏదన్నా ఉంటే మనం దీనిలో పెట్టుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 67p అనమాట, అంటే అప్రాక్సిమేట్గా 70 ఇండియన్ రూపీస్ అని అయితే అనుకోండి. అండ్ ఇవి వచ్చేసి మిక్సింగ్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇదేంటంటే పెయిర్ ఆఫ్ 4, అంటే ఒక సెట్లో 4 వచ్చాయన్నమాట. క్వాలిటీ అయితే బాగుంది, స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ కాస్త హెవీగా కూడా ఉంది. నేనైతే దీన్ని మిక్సింగ్ లేదంటే ఎవరైనా రిలేటివ్స్ అది వస్తే ఏదైనా వేసుకోవడానికి ఎస్థెటిక్గా ఉంటుందని అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 460p అనమాట. అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ప్రతి రింగ్. చూడ్డానికి కాస్త డౌట్ఫుల్గా ఉండింది నేను ఆర్డర్ చేసేటప్పుడు, కానీ వచ్చాక చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది. మన శారీస్ మీదకి లేదంటే ట్రెడిషనల్ వేర్ మీదకి అయితే చాలా ప్రెట్టీగా ఉంటుంది దీన్ని స్టైల్ చేస్తే.
అండ్ ఆ తర్వాత ఈ బ్లాక్ కలర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేశాను. జస్ట్ నార్మలీ నాకైతే బ్లాక్ డ్రెస్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి నా వార్డ్రోబ్ మొత్తం. సో దానికోసమని బ్లాక్ అయితే ఆర్డర్ చేశాను, దేని మీద కన్నా మ్యాచ్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత ఇది కిచెన్లో మనం వంట చేసుకునేటప్పుడు స్పూన్స్ లేదంటే పైన లిడ్స్ ఎక్కడ పెట్టాలా నేనైతే చాలా వెతుక్కుంటూ ఉంటాను. అండ్ ఆ టేబుల్ టాప్ అయితే పాడైపోతూ ఉంటుంది నెల కింద పెట్టేస్తే. సో అది పాడవకుండా ఇక్కడ ఏంటంటే మనం లిడ్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ సైడ్ వచ్చేసి స్పూన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే దీన్ని ఇంకా యూజ్ చేయలేదు. సో యూజ్ చేశాక మళ్ళీ రివ్యూ ఇస్తాను. సో దీని ప్రైస్ మీరు గెస్ట్ చేశారా? ఇది యాక్చువల్లీ 600 ఇండియన్ రూపీస్ అనమాట. ఇంత తక్కువ ప్రైస్ ఉంటుందని మీరు గెస్ట్ చేసి ఉండరు కదా. మీరైతే కరెక్ట్ గా గెస్ట్ చేసి ఉంటే నాకు కమెంట్స్ లో చెప్పండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.